హాయ్ హలో నమస్తే. ఇప్పుడు చదువుకోవాలి లేకపోతే ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మన ముందు సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎన్ఆర్కే రెడ్డి సార్ మన ముందున్నారు. సో సార్ ప్రస్థానం కనుక చెప్పాలి అని అనుకుంటే మనకి కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. 1983 నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి విద్యారంగంలో ముందుకి రాణిస్తూనే అండ్ మన హైదరాబాద్ లోని మన తెలంగాణలో ఉన్నత యూనివర్సిటీస్ లో విద్యాభ్యాసం కంప్లీట్ చేసి మళ్ళీ కేవలం చదువుకి లేకపోతే సర్టిఫికేట్స్ కి పరిమితం అవ్వకుండా రీసెర్చ్లలో కూడా దిగిపోయి దాని తర్వాత మళ్ళీ ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడ ఉన్నత యూనివర్సిటీస్ లో వివిధ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా నిర్వహించినటువంటి సార్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి యువతకి ఎటువంటి ఎకడమిక్స్ అవసరం, అంటే ఎకడమిక్ అండ్ మార్కెట్ కి ఎటువంటి గ్యాప్ ఉంది, సో దానికి తగ్గట్టు ఎటువంటి కరికులం నేను యాడ్ చేయొచ్చు, దానికి తగ్గట్టు నేను మళ్ళీ ఒకవేళ మంచి బిజినెస్ స్కూల్ పెడితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనతో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని 18 years గా సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు ఒకసారి క్యాంపస్ గురించి అలాగే కరికులం గురించి, నెక్స్ట్ జాబ్ ప్లేస్మెంట్స్ గురించి అండ్ నెక్స్ట్ ఆ కరికులం ని మనం ఎలా అర్థం చేసుకొని చదవాలి, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను భవ్య, థ్యాంక్ యూ సో మచ్. సార్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మీరు 1983 అంటే ఎన్ని జనరేషన్స్ చూసుంటారు సార్, చాలా జనరేషన్స్ చూసుంటారు. సో ఒక్కసారి మీ చరిత్రని చెప్పగలిగే అంత గొప్ప వ్యక్తిని అయితే నేను కాదు, కాబట్టి నాకు తెలిసిన కొంత అయితే మన స్టూడెంట్స్ కి తల్లిదండ్రులందరికీ కూడా చెప్పాను, ఈ భవిష్యత్ తరాలకు కూడా అర్థమయ్యేలాగా. కానీ మీ గురించి ఒకసారి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. నేను ఒక సామాన్య కుటుంబంలోనే పుట్టాను. గ్రామీణ వాతావరణము, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకుని నేను. మా నాన్నగారు టీచర్ అవ్వడం చేత నాకు ఆ వృత్తి మీద గౌరవం పెరిగి ఆ వృత్తిలో నాకు కొన్ని నచ్చి, చిన్నతనంలోనే ఇండెలిబుల్ మార్క్స్ కొన్ని ఉంటాయి కదా మైండ్ను ప్రభావితం చేసేవి, దానివల్ల నేను టీచర్ అవ్వాలని అనుకున్నాను. బీఈడి టీచర్ అవ్వాలని మా నాన్నగారు బీఈడి కోర్సుకు అప్లై చేయమంటే నేను అది చేయలేదు. ఆ తర్వాత టీచర్ని అవుతాను కానీ మాస్టర్స్ డిగ్రీ చేద్దామని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. నేను మొట్టమొదటి నుంచి కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు కూడా తెలుగులోనే రాశాను. నేను నా ఎంఫిల్ ఎంట్రన్స్ కూడా నేను తెలుగులోనే రాశాను, బట్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద యూనివర్సిటీ. ఆ తర్వాత ఎంఫిల్ థీసిస్ ఇంగ్లీష్లో రాయవలసి వచ్చింది, రాశాను. దానికి నాకు బంగారు పథకం కూడా ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత పిహెచ్డికి రిజిస్టర్ చేసుకున్నాను. ఆ తర్వాత పిహెచ్డి ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి గారి సూపర్విజన్లో నేను చేశాను. అక్కడ నేను 2 years 21 daysలో నా పిహెచ్డి కూడా అయిపోయింది. సో తర్వాత యూజీసీ ఫెలోషిప్ కూడా ఉండేది నాకు. చాలా చిన్న కుటుంబం నుంచి, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవన్నీ చేయటం నాకు చాలా ఆనందం ఇచ్చింది. తర్వాత ఎంతోమంది మనకు తెలియకుండానే మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. మా గురువులు అయితేనే వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ఈ మీటింగ్లో మీతో కలిసినప్పుడు వారికి నేను నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. సూపర్ సార్. అంటే సార్ అక్కడి నుంచి మళ్ళీ మీరు అక్కడితో ఆగిపోకుండా, అంటే ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఉంటూనే మీరు పిహెచ్డి ఇవన్నీ పూర్తి చేసినా కూడా మీరు అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ వివిధ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహించారు. సో అక్కడ మీరు నేర్చుకున్నటువంటి విద్యాభ్యాసం ఎలా ఉంది, అక్కడ నేర్చుకున్న విధానానికి ఇక్కడ మన దగ్గర ఉన్న స్టడీస్, ఎడ్యుకేషన్, కరికులం ఎలా డిఫరెన్సెస్ ఏం గమనించారు? అంటే ఒక విషయాన్ని ముందుగా చెప్పాలి, విద్యా విధానము ఇతర దేశాల్లో మనకంటే కొంత డిఫరెంట్గా ఉంటుంది. అది మెరుగ్గా ఉంటుందా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు వేరుగా ఉంటాయి. ఎవరైనా ఒక విద్యార్థి ఇప్పుడు నేను ఫారిన్ వెళ్తున్నాను, అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా అంటే అక్కడే బాగుంటుంది అని చెప్తాను నేను విద్య వరకు. కానీ చాలామంది అందరూ విదేశాలకు వెళ్ళి చదువుకోలేరు. కానీ నేను అక్కడ చూసింది ఏంటంటే అన్ని దేశాల విద్యార్థుల కంటే భారతదేశంలో ఉన్నటువంటి మన బంగారం, మన విద్యార్థులు ఇదే గోల్డ్ మైన్ అని నాకు అనిపించింది. అక్కడ మనం వాళ్ళకు ఒక 10 సార్లు చెప్తే అర్థమయ్యేది, ఇక్కడ ఒక్కసారి చెప్తేనే అర్థమవుతుంది మన పిల్లలకి. అంటే మన పిల్లలు అంత మేధావులని నేను గర్వంగా చెప్తున్నాను. ఒక దశలో నేను ఈ దేశం ఎందుకు వచ్చాను, అనేక దేశాల్లో నేను ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ
ఒక వియత్నాం దేశం ఏమి, సింగపూర్ ఏమండి, తర్వాత చైనా విద్యార్థులు అండి, యూరోపియన్ విద్యార్థులు, బ్రిటిష్ విద్యార్థులు అందరికీ టీచ్ చేశాను నేను. ఒక 14 దేశాల స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాను. కానీ భారతీయుల దగ్గర వచ్చేటప్పటికి నేను వాళ్ళకి చెప్పినంత కష్టపడి చెప్పక్కర్లేదు. ఒకసారి అలా వేలు చూపిస్తే చాలు వాళ్ళు చేయందుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి చాలా తొందరగా అర్థమవుతుంది. కాకపోతే మనలో ఉన్నటువంటి ఒక లోపం కూడా చెప్పాను, గమనించాను నేను. ఆ లోపం ఏంటంటే మన విద్యార్థులు చాలా లేజీగా ఉంటారు. వాళ్ళు ఒక 5 గంటలు కూర్చొని కష్టపడతారు. మన వాళ్ళు 5 గంటలు నిద్రపోతారు, 6 గంటలు నేర్చుకుంటారు. ఇది వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా. కాకపోతే అలాంటి శ్రమ వాళ్ళు పడేటువంటి శ్రమను మనం ఇక్కడ పెట్టినట్టయితే మన వల్ల 5 రెట్లు 10 రెట్లు ఇంకా ఎక్కువగా ఉంటారు. అందుకని మన మనం విద్యార్థులు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏ దేశీయులు అంటే భారతీయులు అని అనగానే ఓ ఇంటెలిజెంట్ పీపుల్ అని ఒక బ్రాండ్ వేసేస్తారు. ఇది మన దేశంలో మన విద్యార్థులకు ఉన్నటువంటి గౌరవం, మన టీచర్లకు ఉన్నంత గౌరవం అన్నమాట. అందుకని మనం కూడా చెప్తుంటాం విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్తుంటారు. అంటే విద్య కలిగిన వాడిని ఏ దేశం ఎగినా కూడా ఆ దేశాల్లో గౌరవిస్తారు. అందుకని భారతదేశం నుంచి పోయినటువంటి అనేక మంది టీచర్లు విద్యార్థులు అక్కడ రాణిస్తున్నారు. టీచర్లు కూడా చాలా గొప్పగా అక్కడ రాణిస్తున్నారు. ఇండియన్ టీచర్స్ అంటే చాలా ప్రేమ కూడా ఉంటుంది అక్కడ, చాలా గొప్పవారు అనే ఒక భావన కూడా ఉంటుంది. నేను సింగపూర్లో జేమ్స్ కుక్ యూనివర్సిటీలో అక్కడ పనిచేశాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక చైనీస్ అబ్బాయి నాకు ఆ ఇంటర్వెల్ బ్రేక్లో రోజు వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. వేడి నీళ్ళు ఎందుకు తీస్తున్నాడో నాకు తెలియట్లేదు. అతని పేరు తీయో అనమాట. అబ్బాయిని అడిగాను, వై డూ యూ గివ్ మీ హాట్ వాటర్ అంటే, ఒక టీచర్కు చాలా గౌరవప్రదంగా మేము ఇవ్వగలిగింది వేడి నీళ్ళే అని చెప్పాడు అబ్బాయి. అంటే అంత ప్రేమను వాళ్ళు వ్యక్తీకరిస్తారు. మన దేశంలో టీచర్కు టాట్కి అంటే ఈ గురు శిష్య పరంపరలో కొంత తేడాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో టీచర్లకు విలువ లేదు అని అంటున్నారు. అంటే విలువ ఉండే పనులు కూడా చాలామంది టీచర్లు చేయట్లేదు. ఎప్పుడు విద్యార్థుల్ని మనం నిందించడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు చెడిపోయారు, వీళ్ళు పాడైపోయారు, వీళ్ళు ఎలా అలా అని యువతను మనం ఎప్పుడు నిందిస్తుంటాం. ఆ నిందలోనే మనం ఎప్పుడు కూడా ఇక తిరుగుతూ ఉంటాం. కాబట్టి విద్యార్థులను అనక్కర్లేదు, మన టీచర్లు కూడా ఎంతమంది నిజంగా టీచర్లు ఉన్నారు. చాలామంది ఎల్ఐసి ఏజెంట్లు అవుతున్నారు, ఇంకా చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి మన విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు రావాలి. టీచర్ టాట్ రిలేషన్షిప్లో కూడా మార్పులు రావాలి. ఇంతకుముందు టీచర్ అనగానే జ్ఞానం ఉంటుంది, ఆయన జ్ఞానాన్ని పంచడానికే ఉన్నాడు అని. ఈ జ్ఞానం ఇప్పుడు గూగుల్ కూడా వచ్చింది కాబట్టి గూగుల్ టీచర్ కన్నా ఎక్కువ పంచగలదు. కాకపోతే ఏ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్ ది స్టూడెంట్ ఆల్ ద టైమ్. సో ఇన్స్పిరేషన్ ఉండాలి వాళ్ళకి. తర్వాత ఈ టీచర్ను ఈ క్లాస్ మిస్ అయితే నేను ఏదో మిస్ అవుతున్నాను అనేటువంటి భావన కలిగినప్పుడు అలాంటి బెనిఫిట్ అతనికి వచ్చినప్పుడు అది ఎందుకు వదులుకుంటాడు? ఏ యువత తనకు తానుగా చెడిపోడు కదా. ఎవరు కూడా నేను చెడిపోవాలని ఉండరు. కాకపోతే వాళ్ళ ఆస్పిరేషన్స్తో పాటు టీచర్లు కూడా మారాలి. టీచర్ టాట్ రిలేషన్షిప్స్ అనేవి మారుతున్నాయి. మనం కేవలం జ్ఞానాన్ని మాత్రమే వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి తెలియదు మనకి తెలుసు అనే ఒకటి కాకుండా వీ షుడ్ బి ఎ ఫెసిలిటేటర్ నా. సూపర్. కాబట్టి ఈ భావనతో మనం టీచర్గా భావన చేసినప్పుడు ఆ విద్యార్థి జీవితంలో మనకంటూ ఒక పేజీ ఉంటే అది ఎప్పటికీ మనం తర్వాత కూడా అంటే కీర్తికాంక్ష అంటాం. మనం చనిపోయినా కూడా బతికుండాలి అని అంటే ప్రతి విద్యార్థి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. ఆ పిల్లాడు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోగలిగిన పనులు ఇప్పుడు చేయాలి. అలా చేసినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ మనం వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళ జీవితంలో మనం కూడా మన ఉలి స్నానం తీసుకొని చెక్కినప్పుడు ఆ కర్వేచల వాళ్ళు మనల్ని ఎప్పుడు చూస్తారు. కాబట్టి అలాంటి గొప్ప పనులు చేస్తే టీచర్లు ఎప్పటికీ గుర్తుంటారు. నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే నార్మల్గా బయట మామూలు బిజినెస్ చేస్తేనే ఏదన్నా నీకు ఇస్తే నాకేంటి అనే బార్టర్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అలాంటిది ఒక బిజినెస్ స్కూల్ రన్ చేస్తున్నటువంటి డైరెక్టర్ నుంచి పిల్లలకి ఏం కావాలని ఆలోచించగలిగేటట్టు, అంటే కమర్షియల్గా కాకుండా అలా ఆలోచిస్తూ మళ్ళీ మీరు ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ని స్టార్ట్ చేసి 18 years సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? నిజానికి నేను ఇంతకుముందు పనిచేసిన కాలేజీల్లో మేనేజ్మెంట్ అనగానే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది కాలేజీ, ఇది బిజినెస్, ఇది నడపాలి, ఇంత ఫీజులు రావాలా, ఇంత ఖర్చు పెట్టాలా, ఇది మిగలాలా అని. అంటే అనుకోకుండా నేను చేసిన కాలేజీలో ఎప్పుడు కూడా అలాంటి లాభాపేక్షతో పనిచేసిన కాలేజీలో నేను పనిచేయలేదు. లక్కీగా నాకు మంచి మంచి కాలేజీలో పనిచేసే అవకాశం దొరికింది. వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మంచివారే. కాకపోతే బిజినెస్ పర్స్పెక్టివ్తోనే చూస్తారు కదా ఎవరు కూడా. ఎడ్యుకేషన్ అనేటువంటిది బిజినెస్ కాదు అని నా అభిప్రాయం.
డబ్బులు కావాలంటే వస్తాయి దాన్ని, కానీ పెట్టుబడి ఈరోజు పెట్టాం కాబట్టి రేపే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇది డెబిట్ ఇది క్రెడిట్ అని వేసుకునే అంత అలాంటి లాభసాటి అయినది కాదు. ఇప్పుడు అందుచేత ఏంటంటే మనము ఒక విద్యా సంస్థ నడుపుతున్నప్పుడు పిల్లల యొక్క ఆస్పిరేషన్స్, నేను అందుకే చెప్తాను క్లాస్ రూమ్ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ 4 walls, వీ మ్యానుఫ్యాక్చర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్ అంటాను. అది ఒక కర్మాగారం, ఒక జీవితాన్ని చెక్కేటువంటి కర్మాగారం కాబట్టి ఆ పిల్లవాడికి ఏది ఎప్పుడు ఎలా తెలుస్తుంది తెలియదు కదా. ఇంకొకటి ఏంటంటే పరాయి బిడ్డ, ఇంకొక బిడ్డ ఒక తల్లిదండ్రుల బిడ్డని మనం తీసుకొని మన చేతిలో పెట్టినప్పుడైనా మనకు బాధ్యతాయుతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఒక విద్యార్థి ఏ విద్యార్థి అని ఈ రోజుల్లో 1 గంట రోజుకు గడిపితే కూడా చాలా గొప్ప. అమ్మాయిలు అయితే తల్లితోనో తండ్రితోనో 2 గంటలు గడపగలుగుతారు, అబ్బాయిలు అయితే ఎప్పుడు బయటనే ఉంటారు చాలా వరకు, వాళ్ళకు ఫ్రెండ్స్ అంటారు ఇంకోటి. కానీ మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే 7 నుంచి 8 గంటల పాటు కనీసం ఒక 6 గంటలు మనతో ఉండేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని మొయ్యవలసిన బాధ్యత కూడా మనదే ఉంది, మన భుజాల మీదనే ఉంది. కాబట్టి ఈ 6 గంటల సమయాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటామో, వాళ్ళకి ఎంత బుద్ధి మాటలు చెప్పగలుగుతాము, యాటిట్యూడ్ బిల్డ్ చేయగలుగుతాము. కేవలం నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. కాబట్టి డిసిప్లిన్ ఇవి కూడా నేర్పించాలి. మంచి చెడులను తారతమ్యం ఏమిటో చెప్పగలిగితే ఇది కరెక్టు ఇది రాంగ్ అని చెప్పక్కర్లేదు. మనం ఇది మంచి ఇది చెడు అని చెప్తే మంచి దారిలో పోవడానికి చాలామంది సిద్ధపడతారు. ఒక 5% 10% తప్పుదారిలో వెళ్ళినప్పుడు వాళ్ళని కరెక్షన్ చేయడానికి మనం ఒక్క సమయం తీసుకొని కౌన్సిల్ చేసినట్టయితే బహుశా వాళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వేసిన విత్తనాలు అన్నీ వెంటనే మొలకెత్తాం. కొన్ని విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి, కొన్ని విత్తనాలు మట్టి చాటును దాక్కొని ఉంటాయి. ఒక వర్షానికి తడి అవుతుంది, 2వ వర్షానికి మట్టి పిల్ల కరుగుతుంది, 3వ వర్షానికి ఇంకో కొంచెం కరుగుతుంది, ఇంకొక వర్షం 4 వర్షాల తర్వాత అది మొలకెత్తుతుంది. కానీ ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. ఒక విద్యార్థి వెంటనే లాభం పొందగలుగుతాడు, గ్రాస్ప్ చేయగలుగుతాడు. ఒక విద్యార్థి బహుశా 5 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో సార్ అలా చెప్పాడు కదా అప్పుడు అని. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఎప్పుడు 25 ఏళ్ళ నాడో 30 ఏళ్ళ నాడో నా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి నాకు సడన్గా ఫోన్ చేసి, నేను ఫలానా అప్పుడు మీ దగ్గర చదువుకున్నాను, మా అమ్మాయి నా మాట వినటం లేదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది, అది నిద్రపోతుంది ఎక్కువ, కొంచెం ఒకసారి కౌన్సిల్ చేయరా అని నన్ను ఆ అబ్బాయి అడగడం జరిగింది. అంటే 30 ఏళ్ళ తర్వాత కూడా అతని కుటుంబంలో తన కూతురు తను చెప్పినట్టు చదవట్లేదనే భావన కలిగినప్పుడు నాతో మాట్లాడాలన్న ఒక ఆలోచన అతనికి వచ్చింది. అంటే నేను వేసిన విత్తనం 30 ఏళ్ళకు మొలకెత్తిందని నేను ఆనందపడ్డాను. అంటే ఇలాంటి భావనలు ప్రతి టీచర్కు జరుగుతాయి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనుభవాలు జరుగుతాయి. అందుకని మనము ఎంత మంచి టీచర్లమా చెడు టీచర్లమా గొప్ప టీచర్లమా అనేది స్టూడెంట్స్ డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా మనకంటూ ఒక పేజీ ప్రతి విద్యార్థి చరిత్రలో ఉంటుంది. దానికోసం మనం ప్రయత్నం చేసినంతకాలం ఈ టీచర్ నాట్ రిలేషన్, ఈ గురు శిష్య పరంపర కంటిన్యూ అవుతుంటుంది. అందుకని ఈ దేశంలో పుట్టడమే ఒక గొప్పగా భావిస్తాను. అలా మీరు అలా ఉండాలనుకునే ఉద్దేశంతో మొత్తానికి సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ మొదలు పెట్టారు. సో అద్భుతంగా 18 ఏళ్ళు రన్ చేశారు. కానీ ఈ బిజినెస్ స్కూల్స్ అంటే మన ఈ బిజినెస్ స్కూల్ మిగతా స్కూల్స్ కన్నా కూడా ఎంత డిఫరెంట్ అనుకోవచ్చు సార్? అంటే స్పెషలైజేషన్స్ ఎలా ఉన్నాయి అంటారు పిల్లలకి? అసలు బిజినెస్ స్కూల్స్ అంటేనే 2 రకాలుగా ఉంటాయి. The institutions are of 2 types. Some of them are known by age, some of them are known by old age అంటానే. అంటే ఆ పవర్ ఉంటుంది కదా, అది ఉన్నటువంటి కొత్త బిజినెస్ స్కూల్స్ కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు కొన్ని మేము 100 సంవత్సరాల నుంచి ఉన్నాము, నాకు 100 ఎకరాల ల్యాండ్ ఉంది అంటే రాజుల సొమ్ము రాళ్ళపాలని 100 ఎకరాల క్యాంపస్ ఉంటే చదువుస్తున్న పిల్లలకు రాదు కదా. అసలు టీచర్ అనేటువంటి వాళ్ళు ఎవరు పాఠం చెప్తారు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏమిటి, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు. ఇప్పుడు ఉదాహరణ సినర్జీలో ఐఐఎంలో చదువుకున్నటువంటి అలుమ్ని వాళ్ళు ఒక 3 ఉన్నారు. ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్నటువంటి ఒక టీచర్లు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు అనుకోకుండా ఇప్పుడు గతంలో నా శిష్యులు కాబట్టి నాకు సహాయం చేయడం కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళు టీచర్గా పాఠం చెప్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఒక దశ దాటిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన తర్వాత వాట్ ఈస్ దట్ వీ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళలో వస్తుంది. సంపాదన అయిపోతుంది వాళ్ళకు కూడా. ఇంత చేసిన తర్వాత సొసైటీకి మనం ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళకు ఒక సోర్స్ కావాలి. కాబట్టి నా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. అందుకని మేము సాటర్డే సండే పని చేస్తాము, మండే రోజు హాలిడే ఇస్తాము. ఈ సిఇఓలు ఈ వైస్ ప్రెసిడెంట్లు అందరూ సాటర్డే సండే ఫ్రీగా ఉంటారు. ఒక్కరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి పాఠం చెప్తారు ఎవ్రీ సాటర్డే సండే. అంటే ఇప్పుడు దాదాపు వచ్చినప్పుడు ఒక 3 గంటల పాఠం చెప్తారు. ఒక సెమిస్టర్ కాలంలో వాళ్ళు 1-2 సబ్జెక్టులు చెప్పగలిగితే వాళ్ళు ఇండస్ట్రీలో జరుగుతుందో అదే తీసుకురాగలుగుతారు టేబుల్ మీదకి. అంటే అక్రాస్ ది టేబుల్ వాళ్ళు పిల్లలతో డిస్కస్ చేసేది లైవ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు అక్కడ ఏం
చేస్తున్నారో అదే ఇక్కడ డిస్కస్ చేస్తారు. అందుచేత థియరీకి ప్రాక్టీస్కి తేడా ఉండదు. కంపెనీలో ఏది కావాలో అదే టీచ్ చేస్తారు. వాళ్ళ కంపెనీలో ఉన్న లైవ్ కేసెస్ కొన్ని డిస్కస్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం నింద మోపుతున్నామో ఇండస్ట్రీలో కావాల్సింది వేరుంది, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొడ్యూస్ చేసేది వేరే ఉంది, కాబట్టి ఈ స్కిల్ గ్యాప్స్ ఉన్నాయి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది అక్కడికి సమస్య పోతుంది. వాళ్ళకి ఏది కావాలంటే డే 1 నాడు వాళ్ళ కంపెనీలో చేరగానే వాళ్ళకి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు జీతం ఇచ్చి ఎవరు కూడా అంత సిద్ధంగా లేరు వాళ్ళని ట్రైన్ చేసుకొని వాడుకునేందుకు. అందుకని ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ టీచ్ చేయటం వల్ల ఏమవుతుందంటే డే 1 నుంచి దీస్ పీపుల్ విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్. అంటే దే ఆర్ ఇండస్ట్రీ రెడీ, దే ఆర్ ఇండస్ట్రీ ఫిట్. అందుచేత మా పిల్లలకి ఉద్యోగాలు రావడంలో చాలా చాలా సులభతరం అయిపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక 4-5 వస్తారు. కొంతమంది ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గోపీనాథ్ గారు అని ఉన్నారు, ఆయన లండన్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ఒక 6 నెలలు ఇండియాలో ఉంటారు, 6 నెలలు అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ యూరోపియన్ టైమింగ్స్ వేరు కాబట్టి నైట్ టైమ్స్లో వాళ్ళు వర్క్ చేస్తారు, మనకు డే టైంలో ఖాళీగా ఉంటారు కాబట్టి పాఠం చెప్తారు. సో వారంలో 2 రోజులు 3 రోజులు వాళ్ళు వచ్చి ఇక్కడ కాలేజీలో పనిచేస్తారు. అలాగే సింగపూర్ నుంచి డాక్టర్ యూస్రా అని ఒక ఆయన ఉన్నారు, నాతో పాటు సింగపూర్లో అక్కడ ఉన్నప్పుడు పనిచేశారు. ఆయన వస్తే ఒక 1 మంత్ ఇక్కడ ఉంటారు, ఒక సబ్జెక్ట్ పూర్తి చేస్తారు, ఎవాల్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తారు, చేసి మొత్తం మార్కులన్నీ చేసి వెళ్ళిపోతారు. ఇలా మిక్స్ ఆఫ్ ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉంటారు మాకు, అలాగే ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే బెస్ట్ ఫ్యాకల్టీ మనం ఇవ్వగలిగింది. అంటే స్టూడెంట్కి విద్య అనేటువంటిది వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అని సింపుల్ టర్మ్స్లో కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నోయింగ్ ది అన్నోన్. తెలియంది తెలుసుకోవడమే విద్య. అది ఎవరు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. కాబట్టి ఈ విద్యను మనం ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు ప్రొఫెసర్ జిఎస్ నరసింహరావు అని ఉన్నారు, ఆయన ఇక్ఫా యూనివర్సిటీలో పనిచేశారు, ఐఏఎంలో అహ్మదాబాద్లో 1977 బ్యాచ్లో చదువుకున్నారు. వారు మా దగ్గర ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. ఆయన చీఫ్ మెంటర్గా కూడా ఈ కాలేజీకి పనిచేస్తారు. ఇలా ఐఏఎం వాళ్ళు ఇంకొక ఆయన నితీష్ రెడ్డి అని ఉన్నారు, ఆయన పనిచేస్తారు ఈ కాలేజీలో. ఐఏఎం కల్కట్టా నుంచి ఇంకొక ప్రొఫెసర్, ఆయన బేసికలీ ఐఏఎం కల్కట్టాలో చదువుకున్నారు, ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్స్లో పనిచేశారు. ఇప్పుడు మా దగ్గర విజిటింగ్ ప్రొఫెసర్స్గా వస్తారు, వారంలో 3 రోజులు వాళ్ళు పాఠం చెప్తారు. ఇలా అంటే ఒక పెద్దవాళ్ళు అనేక అనుభవం ఇండస్ట్రీలో గడించినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పాఠం చెప్పడం వల్ల వాళ్ళకి ఇండస్ట్రీలో ఏమవుతుందో అదే ఇక్కడ పాఠం చెప్తారు, కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు డిస్క్రైబ్ దిస్, డిఫైన్ దిస్ అని క్వశ్చన్ పేపర్ ఉండదు మా దగ్గర. ఒక సమస్యనిచ్చి ఆ సమస్యను మీరైతే మేనేజర్ అయితే ఎలా పరిష్కరిస్తారో అది చెప్పమని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పిల్లవాడు ఒక 20 పేజీలు కష్టపడి పేజీలు నింపాల్సిన పని ఉండదు, ఒక 2 పేజీలు రాస్తే చాలు. ఆ సమస్య ఏమిటో అర్థం చేసుకోగలగాల, కళ్ళు మూసుకొని ఆలోచనలోకి వెళ్తే. అంటే ఎగ్జామినేషన్ ఈజ్ కేవలం ఒక జ్ఞాపక శక్తిని పరీక్షించే విధానం కాదు. ఎగ్జామినేషన్ అంటే ఏమిటి, ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని కనిపెట్టడం. అట్లా 20 మంది స్టూడెంట్స్ 20 రకాలైనటువంటి పరిష్కారాలు ఇస్తారు. ఒకే ప్రశ్నకు 20 డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. అంటే ఏమిటి, ఇప్పుడు మనం ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా దాన్ని అలాగనే చూస్తాం. ఇతని ఆలోచించే జ్ఞానం ఉందా, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా ఇతనికి అనే దాని మీద మేము బేస్ చేసుకొని మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అలాగే ఉంటుంది, టీచింగ్ చేసే విధానం అలాగే ఉంటుంది, ఇండస్ట్రీలో ఏది అవసరమో అదే మా కరికులంగా ఉంటుంది. అటానమస్ బిజినెస్ స్కూల్ కాబట్టి మేము ఏఐసిటి అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్, సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజ్ కాబట్టి మాకు సిలబస్ను ఎప్పటికప్పుడు రివైవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు సిలబస్ను రివైవ్ చేసుకొని దాన్ని మేము బోధన చేస్తాము. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మేము ఈ సిలబస్ను డిజైన్ చేసుకోవడం వల్ల మాకు ఇండస్ట్రీ నుంచి కూడా సిలబస్ ఫ్రేమింగ్ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. ఇది బేసిక్గా మేము చేస్తున్నటువంటిది. గ్రేట్. అంటే సార్ నేను యాక్చువల్గా స్పెషలైజేషన్స్లో ఫ్యాకల్టీ అండ్ కరికులం అడగక ముందుకే మీరు సూపర్బ్గా చెప్పేశారు. దాంతోపాటు మళ్ళీ మీరు ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ అంటున్నారు అండ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు. సో అంటే చాలా స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా చెప్తూ ఉంటాయి ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా ఇస్తామని. సో మరి మీరు డెఫినెట్గా అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ప్లేస్మెంట్ అనేటువంటిది నిజానికి నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఈ ప్లేస్మెంట్ అనేటువంటిది ఒక విద్యా సంస్థ యొక్క బాధ్యత కాదు.
వాట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ డూ అంటే వాళ్ళు సరైనటువంటి నాలెడ్జ్ని స్కిల్ను డెవలప్ చేయాలి. ఇప్పుడు నాకు ఈత కొట్టడం వచ్చినప్పుడు నేను ఒక వాగులో కొట్టగలను, ఒక నదిలో కొట్టగలను, ఒక సముద్రంలో కూడా కొట్టగలను. ఈత నేర్పడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ అనేది చేస్తాం మేము. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళి మేము జాబులు కావాలని అడగాల్సిన పని ఉండదు. ఎందుకంటే మాకు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలన్న బాధ్యత ఎంత ఉంటుంది, ఎంత ఆతృత ఉంటుందో మాకు కూడా మంచి ఎంప్లాయీ కావాలన్న ఆతృత కంపెనీస్లో కూడా ఉంది. ఇప్పుడు మనమందరం అనుకునేది ఏంటంటే నిరుద్యోగిత చాలా ఉంది, జాబ్స్ తెచ్చుకోవడం చాలా కష్టమని మనం ఎంత అనుకుంటున్నామో కంపెనీలు మనకన్నా 2 రెట్లు 3 రెట్లుగా ఎక్కువ బాధపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తగినటువంటి ఉద్యోగస్తులు దొరకక. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా జరుగుతుంది. దానికి సింపుల్ లాజిక్ ఒకటేమో ఇండస్ట్రీ ఇంటరాక్షన్. వాళ్ళని ఒక 3 నెలల కాలం మేము ఇంటర్న్షిప్లో చేయిస్తాము. అందులో పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. అందులో ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఒక ఇంటర్న్షిప్ పెడతాము. అంటే ఆల్మోస్ట్ మేము 4 సెమిస్టర్స్లో గాను 3 సెమిస్టర్స్లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అందుచేత సమ్మర్ ఇంటర్న్షిప్ కొంచెం పొడవుగా ఉంటుంది, అంటే 3 మంత్స్ ఉంటుంది. మిగతా అన్ని కూడా 1 మంత్ 2-3 ఇంటర్న్షిప్లు చేయిస్తాం. అంటే ఎక్కువ కాలము ఇండస్ట్రీతో ఉండడం వల్ల అక్కడ ఏది అవసరమో వీళ్ళకి తెలుస్తుంది. తర్వాత అక్కడ 2 నెలలు 3 నెలలు అబ్జర్వ్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాళ్ళు 5 నిమిషాల్లో నీ నాలెడ్జ్ని పరీక్షించి నేను ఎంప్లాయీగా తీసుకుంటాను అనడం కన్నా ఒక 3 నెలలు పనిచేసిన వ్యక్తిని కంపెనీలో అలాగే 2 స్పెల్స్లో మళ్ళీ వెళ్తారు. ఒక 4-5 నెలలు ఈ కంపెనీలో పనిచేసిన తర్వాత ఈ పలానా జాబ్కి ఈ పిల్లవాడినో ఈ పాపనో తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకే వస్తుందిగా. అలా రిక్రూట్మెంట్ జరుగుతుంది మా దగ్గర. ఒకటి. రెండవది నాకున్న నెట్వర్క్. ఇప్పుడు నాకు 30 ఏళ్ళ నాడు 25 ఏళ్ళ నాడు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉంటారు. కాబట్టి మేము కూడా కొంత చాలా రిగరస్గానే ఇక్కడ వర్క్ చేయిస్తాము, డిసిప్లిన్ నేర్పిస్తాము, యాటిట్యూడ్ బిల్డ్ చేస్తాము, కొంత కష్టపడే తత్వాన్ని నేర్పిస్తాం మేము. ఇప్పుడు ఎందుకంటే నాలెడ్జ్ ఇస్తే ఈ నాలెడ్జ్ రేపటికి ఉపయోగపడుతుంది, ఎల్లుండికి ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్, టెక్నికల్ ఈ స్కిల్స్ అన్ని కూడా అబ్సల్యూషన్స్ చాలా తొందరగా ఆవిరైపోతున్నాయి. కొత్త టెక్నాలజీస్ రావడము దానివల్ల. అందుచేత ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నేర్చుకునే గుణాన్ని నేర్పాలి ఎప్పటికప్పుడు. అంటే ఇది కొత్తగా మారిపోయిందా, ఓకే ఒక 100 అవర్స్ నేను కూర్చొని అటెస్టేజ్ నేర్చుకోగలను అనేటువంటి ధీమానం మేము బిల్డ్ చేస్తాం. అందుచేత ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా వాళ్ళు ఒక 1 వీక్ 10 డేస్ కూర్చొని దాంట్లో పికప్ అవుతారు. కంటిన్యూస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, లెర్నింగ్ అనేటువంటి భావనను మేము ముందుగానే ఏది నేర్చుకున్నా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు. ఇది గవర్నమెంట్ స్కూల్ టీచర్ జాబ్ కాదు. ఒకసారి టీచర్గా జాయిన్ అయితే రిటైర్ అయ్యేది అది కాదు. ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీని మీరు ఇంబైబ్ చేసుకొని కొత్త నేర్చుకునే దానికి సిద్ధంగా ఉండాలి. కరికులం కూడా అలానే మారుతుందంటారు కదా. కరికులం కూడా అలాగే మారుతుంటుంది. అందుచేత వీళ్ళకి ఏం చెప్తున్నాం మేము అంటే ఈ నేర్చుకునేటువంటి తత్వము ఎప్పటికప్పుడు మారి కొత్తదనాన్ని వెల్కమ్ చేసే తత్వాన్ని ప్రోయాక్టివ్గానే చెప్తున్నాం. కాబట్టి మా పిల్లలు రాణించడానికి అవకాశం ఉంది. అందుచేత మా ప్లేస్మెంట్స్ వస్తాయి. లేకపోతే ప్లేస్మెంట్స్ అనేటువంటిది కష్టమైన పని. అది ఒక కాలేజీ పేరు మీదనో లేకుంటే కాలేజీలో ఇంకా కాలేజీకి ఉన్నటువంటి ఏజ్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ప్లేస్మెంట్స్ రావు. వాళ్ళ యొక్క స్కిల్ని బట్టే ప్లేస్మెంట్స్ వస్తాయి. అందులో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావడానికి 1 రోజులో 2 రోజుల్లో రావు. అందుకని వాళ్ళకు కంటిన్యూస్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. మాకు ముఖ్యంగా క్లబ్స్ ఉంటాయి కాలేజీలో. అంటే ఇప్పుడు మార్కెటింగ్ స్టూడెంట్స్ మార్కెటింగ్ క్లబ్ అని, మార్కెటింగ్లో జరిగిన కొత్తదనం ఏం జరుగుతుంది దాని మీద పిల్లలు డిస్కస్ చేస్తారు. అలాగే బుక్ రివ్యూస్ అని ఉంటుంది. బుక్స్ చదువుతారు, దాన్ని కొన్ని పీపీటీలు తయారు చేసుకొని వచ్చి ప్రజెంటేషన్స్ చేస్తారు. ముందు కొంచెం వణుకు మొదలవుతుంది, 2వసారి ఇంకా కొంచెం వణుకుతారు, 3వసారి కొంచెం తగ్గుతుంది, 4వసారి భయానికి కూడా ఒక భయాన్ని పుట్టించేంత దాకా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తాం. అనలిటికల్ థింకింగ్ ఒకటి ఉంటుంది. ఈ తర్వాత రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మేము ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లో చెప్పాను కదా. ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒక ఎగ్జామ్లో పేపర్ ఇచ్చాను నేను. ఈ మెట్రో వచ్చిన తర్వాత ఆర్టీసీకి డిమాండ్ తగ్గింది. ఎందుకంటే ఎక్కువ మంది మెట్రోలో ట్రావెల్ చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు మీరు ఆర్టీసీ చైర్మన్కు అడ్వైజర్ అయితే ఏమి సలహాలు చేస్తారు, ఆర్టీసీని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి మా దగ్గర ఫైనల్ ఎగ్జామ్లో. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ సమస్యను అర్థం చేసుకొని ఒక స్టూడెంట్ రాశాడు ఈ ఆర్టీసీని గ్రామీణ ప్రాంతాల్లో టైర్ 2 సిటీస్ లైక్ వరంగల్ అలాంటి ప్రాంతానికి వెళ్తే వరంగల్ సిటీస్ పెరుగుతుంది. 10 కిలోమీటర్ల రేడియస్ ఉంది అనుకో వరంగల్, అది 20-30 కిలోమీటర్లు అయింది అనుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది,
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతాయి. ఆ వరంగల్ తర్వాత కరీంనగర్ నుంచి హైదరాబాదు మైగ్రేషన్ వచ్చేటువంటి వాళ్ళ విద్యార్థులు ఎంప్లాయ్మెంట్ ఈ సిటీ మీద బరువు తగ్గుతుంది. ఇలాంటి కొన్ని చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి కొత్త కొత్త ఆన్సర్లు రాస్తారు. అవి రాసినప్పుడు మేము చదువుతుంటే మాకు కూడా జ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. నాట్ ఓన్లీ వీ టీచింగ్ ది స్టూడెంట్స్, వాళ్ళు మా దగ్గర నేర్చుకోవడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకుంటాం. ఇలాంటి కొత్త కొత్త ప్రక్రియలు చేయటం వల్ల ఆ జ్ఞానం అనేటువంటిది పంచుకోవడం కూడా జరుగుతుంది. టీచర్లకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. ఒక్కోసారి మన మనసుకు తట్టదు. అలాగే మేము క్లాస్ రూమ్లో చేసేటువంటిది ప్రాబ్లం ఓరియంటెడ్ ఉంటుంది మోస్ట్లీ. అంటే కేస్ స్టడీ విధానం ద్వారా ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇచ్చి ఈ ప్రాబ్లంలో మీరుంటే దీనికి సలహా ఏమి ఇస్తారు, ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు, ఈ కేస్ స్టడీ మెథడ్ ద్వారా చేయటం వల్ల వాళ్ళు నిజానికి దగ్గరగా ఉంటారు, రియాలిటీకి. అందుచేత వాళ్ళకు అనలిటికల్ స్కిల్స్ రావడము, థింకింగ్ ఎబిలిటీస్ ఇవి ఉండడం వల్ల వాళ్ళకు జాబ్స్ వస్తాయి. సూపర్. అందుచేత మా ప్లేస్మెంట్ యాక్టివిటీ ఈజీ అవుతుంది. రైట్ రైట్ సార్. ఇంకా కరికులం కానీ ఇవన్నీ ఒకటి స్టెప్ బై స్టెప్ మీరు అన్నారు చాలా జాగ్రత్త తీసుకున్నారని. అవునా. సో దీంతో పాటు ఇప్పుడు క్యాంపస్ లో స్టూడెంట్స్ అందరూ కూడా అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావడానికి కానీ, మీరు ఇందాక అన్నారు ఫారెన్ పిల్లలందరూ కూడా చాలా ఎక్కువ కష్టపడతారు, కానీ మన దగ్గర పిల్లలు చాలా తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. బట్ స్టిల్ మన దగ్గర ఎందుకు ఆ ఇండస్ట్రీ గ్యాప్ అనేది ఏర్పడిందంట? అంటే మనము పిల్లల్ని ఒక రకమైన బానిసతత్వంలోకి నెట్టుతున్నాం. టీచర్ చెప్పేస్తాడు అన్ని. ఇప్పుడు మన చిన్న క్లాసులో ఉన్నప్పుడు 5వ 6వ తరగతిలోనో ఒక ప్రశ్న అడుగుతాం మన స్టూడెంట్ని. ఆ స్టూడెంట్ చాలా కన్వీనియంట్గా ఏం చెప్తాడు, ఇది మా సార్ చెప్పలేదు అంటాడు. అంటే విద్యార్థికి ఏమిటంటే సార్ చెప్తేనే నేర్చుకోవాలి, లేకపోతే నేర్చుకునేది లేదు. ఆ ఫారిన్లో స్టూడెంట్స్ అది కాదు, వాళ్ళకై వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ మా సార్ చెప్పలేదు అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు, నేర్చుకోవాలనే భావన ఉంటుంది. అంటే మా స్టూడెంట్స్ అక్కడ ఒక 100 గంటలు పనిచేస్తారు. మేము ఒక 5 గంటలు లెక్చర్ చేస్తే వాళ్ళు 100 గంటలు దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తారు. మన దగ్గర మనం 100 గంటలు పాఠం చెప్తాము, 5 గంటలు కూడా చదవరు. ఇప్పుడు ఉదాహరణకి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, ఏ విద్యార్థినైనా అడగండి 10 రోజుల ముందు మాత్రమే ఎగ్జామ్స్ చదువుతారు. అంటే దానికి 4 సంవత్సరాల కోర్సు అవసరమా? లేదు. దీని 4 సంవత్సరాల కోర్సు ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ వచ్చిన తర్వాత జాబ్ వస్తుందా? లేదు. మళ్ళీ అమీర్పేట్ సెంటర్కి వెళ్ళాలి. అమీర్పేట్ సెంటర్లో ఏదో ఒక చిన్న టీచింగ్ షాప్ ఉంటుంది. అది ఆ టీచింగ్ షాప్లోకి వెళ్ళి ఆయన మొత్తం మళ్ళీ C++ జావా లావా అన్నీ చెప్తాడు. 1500 రూపాయలకు ఇదంతా చెప్తాడు ఒక 6 నెలలు. తర్వాత మాక్ ఇంటర్వ్యూలు, ఫేక్ ఇంటర్వ్యూలు అన్నీ చేయించి ఆ తర్వాత వాళ్ళని యుద్ధానికి రెడీ చేస్తే అప్పుడు 6 మంత్స్కో 1 ఇయర్కో జాబ్ వస్తుంది. అంటే ఒక స్మాల్ టీచింగ్ స్టాఫ్ మీర్పేటలో చెప్పగలిగి 6 నెలల్లో 1 ఇయర్లోనూ ఉద్యోగం ఇప్పించగలిగిన కెపాసిటీ ఉన్న విద్యార్థిని మీరు 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు చేయలేకపోతున్నాం మనం? అంటే అక్కడ ఉండేటువంటి విద్య ఇర్రెలవెంట్ అయి ఉండాలి, లేకుంటే స్టూడెంట్స్ చాలా లైట్గా తీసుకొని ఎంజాయ్ చేస్తూ 10 రోజుల ముందు మాత్రమే. అక్కడ టీచర్ల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, స్టూడెంట్స్ సరిగ్గా రారు, వస్తే కూడా ఫోకస్ ఉండదు, చెప్పేది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే మా అంకుల్ తీసుకోమన్నాడు ఇంజనీరింగ్ చేరాను, నా ఇంట్రెస్ట్ నేను చేరట్లేదు. ఇక ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలామందికి కాలేజీలో సరైనటువంటి లెర్నింగ్ జరగట్లే. అన్ని కాలేజీలు జరుగుతుంది నేను అన్నట్లే, చాలా వరకు కాలేజీలు ఇలాగే ఉన్నాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ కష్టం, అక్కడ టీచర్లు కూడా సరిగ్గా దొరకరు. ఈ కారణాల చేత ఏదైతే విద్యను మనం ఇవ్వదలుచుకున్నామో అది ఇవ్వటం లేదు. ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా ఒక 10-15 ఏళ్ళు ప్రపంచంతో పోటీ పడకుండా వెనకనే ఉంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకొక 20 ఏళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. మన విద్యా విధానంలో మార్పు రాకపోతే ఇది ఇలాగే ఉంటుంది. అందుచేత ఏం చేయాలి మనం అంటే, ఇప్పుడు ఇతర దేశాల్లో కన్నా మన స్టూడెంట్స్ చాలా మేధావులు అయినప్పుడు, వేరే దేశాలకు వెళ్ళి రాణించగలిగినప్పుడు మరి మన దేశంలో ఎందుకు రాణించలేకపోతున్నారు అని విద్యా విధానంలో మార్పులు, సమూలమైనటువంటి మార్పులు ప్రభుత్వం తీసుకురావాలి. దానికి విద్యా సంస్థలు కూడా అన్ని సహకరించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇది జరిగితే తప్పకుండా, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఈ మధ్య కాలంలో BBA, BCom లాంటి కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సమానంగా, ఇంజనీరింగ్ కోర్సుతో సమానంగా వాళ్ళు ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. 3 ఇయర్స్ డిగ్రీలోనే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో తీసుకొస్తే దానికి
మరి ఏమి ఇబ్బంది అయిందో తెలియదు కానీ ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వవలసింది ఇవ్వలేదు. అయ్యో. నాకు తెలిసి బహుశా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి అబ్జెక్షన్లు వస్తున్నాయని పేపర్లో వస్తుంది. ఎందుకంటే BA కోర్సులు కూడా దాంతోపాటు ఈక్వల్ అయితే ఇంజనీరింగ్కి ఏం డిమాండ్ ఉంటుంది అని. అంటే ఇంజనీరింగ్ వల్ల ఇంకొక 2 స్టెప్స్ ముందుకు వెళ్ళి కొత్తదనాన్ని సంతరించుకొని కొత్త విధానాలు తీసుకురావాలి, కొత్త సిలబస్ చెప్పాలి. ఇండస్ట్రీ వాళ్ళకి తెలియని యాక్చువల్గా ఏంటి అంటే విద్యా విధానంలో కొత్తదనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్నోవేషన్ జరగాల, అప్పుడు ఇండస్ట్రీలోకి వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇది అదర్ వే రౌండ్ అవుతుంది. అందుచేత ఈ సందిగ్ధతను ఈ యొక్క విధానాన్ని కొన్ని చేసుకోగలిగితే అందుకు పెట్టుబడులు కూడా పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు కేవలము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి, ఇంత ల్యాండ్ ఉండాలా, ఇన్ని బిల్డింగ్లు ఉండాలని చెప్తారు కానీ ఇంతమంది టీచర్లు ఉండాలని నంబర్ చెప్తారు కానీ ఎంత క్వాలిటీ టీచర్లు అనే దాని గురించి ఏం లేదు. కాబట్టి క్వాంటిటీ కాదు, వాసి ఇంపార్టెంట్, రాశి కాదు. కాబట్టి ఈ వాసికి రాశికి తేడా ఎరిగితే అలాంటి విద్యా విధానం వచ్చినట్టయితే మన దేశంలో ఇప్పుడు ఉదాహరణకు అమెరికా లాంటి దేశాలు అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా మనం అమీర్పేటలో ఒక 2 నెలల కాలంలో తయారు చేయొచ్చు. అమీర్పేటలో ఉన్నటువంటి టీచింగ్ షాప్స్ తక్కువగా అంచనా వేయకూడదండి. అది అసలు అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ని నిర్ధారణ చేసేది ఇక్కడ. అక్కడ ఏదైనా కొత్త ప్రోగ్రాము ఏదో అవసరం ఉందంటే ముందు అమీర్పేటలోనే తెలుస్తుంది. దేర్ ఇస్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ అమెరికన్ ఎకానమీ టు అమీర్పేట ఎకానమీ అని చెప్తూ ఉంటాను. చాలా కొత్తదనం ఉన్నటువంటి అక్కడ మళ్ళీ టీచింగ్ షాప్స్. బట్ నేను టీచింగ్ షాప్స్ ఎందుకు అంటున్నా అంటే సైజుని బట్టే, వాళ్ళ మేధాశక్తిని కానీ వాళ్ళు చేసే పనిని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. అందుచేత ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూడా కొత్తదనాన్ని సంతరించుకొని అన్ని కోర్సులు, ఒక ఇంజనీరింగ్ కాదు, BBA BCom ఇవన్నీ కూడా ఈ సిలబస్ ఉంటుంది. అందుకని సినర్జీలో మేము ఏం చేసాము, యూజువల్గా ఏ కాలేజీలోనైనా అయితే MBA ప్రోగ్రాంలో మాది PGDM ప్రోగ్రామ్ అంటాం, అది అటానమస్ బిజినెస్ స్కూల్ కాబట్టి అక్కడ మార్కెటింగ్, ఫైనాన్స్, HR ఈ 3 ఉంటాయి. గత 30 ఏళ్ళుగా ఇవే స్పెషలైజేషన్స్. ఈ సర్దికూడు ఎన్నాళ్ళు వాళ్ళకు వడ్డిస్తాం మనం? ఆ పాచిపోయిన భోజనం ఎంతకాలం పెడతాం? తినగలుగుతారా పిల్లలు? అందులో HRలో ఎన్ని మార్పులు వచ్చాయి? తర్వాత ఒక స్పెషలైజేషను లేదా కొన్ని మంచి కాలేజీలో డ్యూయల్ స్పెషలైజేషను అని ఒకటి. అందులో 2 ఏళ్ల కాలము వాళ్ళు వచ్చేది మాత్రం 10 రోజుల ముందే ఎగ్జామ్కి వచ్చి చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, అందరికీ డిస్టింక్షన్లు వస్తాయి. మళ్ళీ ఇదేమిటో తెలియదు జనాలకి. అయితే దీనికి ఒకటి విరుగుడు ఏమిటి అంటే మార్కెటింగ్ గురించి ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్ ఉంది. ఫ్యాషన్ మార్కెట్ చేయటానికి, ఒక సాఫ్ట్వేర్ను మార్కెట్ చేయడానికి, ఒక సినిమాను మార్కెట్ చేయడానికి తేడా ఉంది. మార్కెటింగ్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ సెక్టర్. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చూడండి, చాలా మంది రియల్ ఎస్టేట్ ఒక రెనాల్డ్స్ పెన్ అమ్మడానికి ఒక MBA ఉంటాడు, టై కట్టుకుంటాడు, సేల్స్మెన్గా వస్తాడు. అలాగే ఒక ఏ ప్రాపర్టీ చూసుకున్న హైదరాబాద్ లాంటి దాంట్లో ₹1 కోటి లేకుండా ఏ ఇల్లు కొనలేము ఈ రోజుల్లో. ₹1 కోటి ప్రోడక్ట్ అమ్మడానికి ఎవరు వస్తారంటే 10th ఫెయిల్ అయిన వాడు వస్తాడు. అంటే ₹1 కోటి వస్తువుకి విలువ లేదా? దాంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు వెళ్ళరు అక్కడికి? MBA చేసిన వాళ్ళని ఎందుకు వెళ్ళరు అంటే MBAలో రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అని కోర్స్ స్పెషలైజేషన్ లేదు. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు ఉన్నాయి. ఒక ప్లాట్ అమ్మితే కనీసం అంటే ₹1,00,000, ₹1,50,000, ₹2 లక్షలు కమిషన్ వస్తుంది. అది చేసే వాళ్ళందరూ కూడా నేను నిరక్షరాస్యులని అన్నాను కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు. ఆ రంగంలో ఏదో అనుభవం మీద వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు కానీ దానికి ఒక ప్రత్యేకమైన డిగ్రీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ని ఎందుకు చేయకూడదు? ఒక రియల్ ఎస్టేట్లో చేస్తే ఒక బంగ్లా అమ్మడానికి 1000 మందికి జాబ్స్ వస్తాయి కదా. అందుకని సినర్జీ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త కోర్సు డిజైన్ చేసింది. సూపర్. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఉదాహరణకు జెమ్స్ అండ్ జ్యువెలరీ, రైట్? బంగారం అమ్ముతాము, కొంటాం కదా. బంగారు షాపులు ఎంత ఉంటాయి? పాన్ డబ్బా కన్నా కొంచెం చిన్న సైజు ఉంటాయి, లేదా ఒక పెద్ద సైజు ఉంటాయి. పాన్ డబ్బాలే అన్ని బంగారు షాపులు 100 కోట్ల బిజినెస్ చేస్తారు ఒక్కొక్కరు, మార్వాడి సీట్లు కదా. బంగారం ఎంత పెద్ద, ఈ మధ్య కాలంలో కొన్ని ఏవో 1,00,000 ఫీట్ల పెద్ద షాప్ పెట్టినాము మాది ఆ జ్యువెలరీ అని తప్పితే మిగతా అన్ని కూడా చిన్న చిన్న షాపులే ఉంటాయి. అది ఫ్యామిలీ బిజినెస్. ఆ ఫ్యామిలీ బిజినెస్ నుంచి మనం ఎందుకు వాళ్ళని ప్రొఫెషనలైజ్ చేయలేము? ఫ్యామిలీ బిజినెస్ MBAలో ఫ్యామిలీ బిజినెస్ అని ఒక స్పెషలైజేషన్ ఎందుకు పెట్టలేము? ఫ్యామిలీ బిజినెస్ను ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రొఫెషనల్ బిజినెస్గా చేయడానికి అన్ని సెక్టర్కి తయారు చేసే MBA పనికిరాదు. ఫ్యామిలీ బిజినెస్ కంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. దాని పూర్వపరాలు మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం చేసి ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఒక స్పెషలైజేషన్ పెడితే ఆ గోల్డ్ షాపులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ
వాళ్ళ యొక్క ప్రత్యేకతలు వేరే ఉంటాయి. జెమ్ని ఎలా గుర్తించాలి, దానికి ఇన్ని ఎట్లా ఖర్చు చేయాలి, దానికి ఉన్నటువంటి పూర్వపరాలు అన్నీ తెలిస్తే ఆ రంగంలో మనం ఎందుకు ఎంబీఏని చేయకూడదు. అందుకని జమాలజీ, ఎంబీఏ ఇన్ జమాలజీ అని సినర్జీ ఒక కొత్త డిజైన్ చేసింది, ఒక ప్రోగ్రామ్. ఓ సూపర్ సార్. కానీ ఇక్కడ నేను ఒక డౌట్ అడగబోతున్నాను సార్. చాలా మందికి ఈ మధ్య కాలం వచ్చిన సందేహం ఏంటంటే, జెన్జీ కిడ్స్ కి అబ్బా అంత చదువుకుంటేనే మాకేం జాబులు రావట్లేదు, సో చదవకపోయినా కూడా చాలా మందిని ఎగ్జాంపుల్ గా చూస్తున్నారు. మీరు అన్నట్టుగానే ₹1,00,00,000 బిజినెస్ ని పెద్దగా ఎక్కువగా చదవని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ సర్టిఫికేట్స్ కానీ ఈ పీజీడిఎం చేయటం వల్ల కానీ నిజంగా మాకు ఉపయోగం ఉంటుందా సార్ రియల్ గా మార్కెట్ లో? ఎందుకంటే ఏం పెద్దగా చదవని వాళ్ళే సంపాదిస్తున్నప్పుడు మేము ఇన్ని ఇయర్స్ మా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని కూడా చాలా మంది ఫీల్ అవుతారు. సో మీరు ఏం చెప్తారు దాంట్లో? సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతుంది ఈ సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుందని? ఓకే, నిజానికి ఇది ఈ మీమాంసని నేను ఇలా చెప్తాను. అసలు ఈ పట్టాలు, ఈ చదువులు ఇవన్నీ కూడా పొట్ట కోసమా పట్టా కోసమా? అంటే ఇప్పుడు 4 మెతుకులు కూడా లోపలికి మింగలేని స్థాయిలో ఉన్నప్పుడు ఆ చదువు ఎంతదైనా మనకు ఉపయోగం లేదు. కోటి విద్యలు కూటి కొరకని ఊరికే అనలేదు. అయితే మనకు ఇప్పుడు ఉదాహరణకు చాలామంది అంటున్నారు, చాలామంది సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చదువుకోలేదు కదా అని ధీరుభాయ్ అంబానీ గారిని ఎప్పుడు చెప్తుంటారు. ఆయన ఎంబీఏ చదవలేదు. చాలామంది ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి వాళ్ళ ఎంబీఏ చదవలేదు అని. అప్పట్లో అవసరం లేదు, అప్పుడు ఇంత కాంపిటీషన్ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, ఒక బిజినెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇవి ఎక్స్ట్రీమ్ కేసెస్, కొన్ని వీళ్ళ మీద పెట్టగలిగినటువంటివి. కానీ బిజినెస్లో ఫెయిల్ అయితే, మన బిజినెస్లో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినామో తెలియదు. అది ఎంబీఏ చదువుకున్న వాడికి ఎందుకు ఫెయిల్ అయినామో తెలుస్తుంది. కాబట్టి ఆ తప్పు ఇంకోసారి చేయరు. సక్సెస్ అయితే కూడా బిజినెస్లో ఎందుకు సక్సెస్ అయినానో, నేను కాంపిటేటర్స్ ఎందుకు సక్సెస్ కాలేదు ఇతనికి తెలుస్తుంది. కాబట్టి ఎంబీఏ డిగ్రీ అనేటువంటిది లేని వాళ్ళు కొంతమంది బిజినెస్లో రాణించి ఉండవచ్చు, కానీ ఎంబీఏ ఉన్న వాళ్ళు అందరు కూడా ఖచ్చితంగా రాణిస్తారు. ఉదాహరణకు నాకు స్ఫురణకు వచ్చినటువంటి, ఇప్పుడు ఉదాహరణకు నాగార్జున ఉన్నారు, మన సినిమా యాక్టర్. తర్వాత అలాగే వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, నాగార్జున గారు ఎంబీఏ చదువుకున్నారు, కానీ వాళ్ళ సక్సెస్ రేట్ చూసినట్టయితే మిగతా హీరోల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటుందంటే వాళ్ళకు బిజినెస్ గురించి తెలుసు. కాబట్టి వాళ్ళు యాక్టర్గా సక్సెస్ అయినారు, కథను ఎన్నుకోవడంలో సక్సెస్ అయినారు, బిజినెస్ చేయడంలో సక్సెస్ అయినారు. తర్వాత కేవలము సినిమా అంటే మూవీ మేకింగే కాకుండా మిగతా రంగాల్లో కూడా వాళ్ళకు అంటే పెట్టుబడి పెట్టడము, దే స్ప్రెడ్ దేర్ వింగ్స్. ఇప్పుడు ఉదాహరణకు నాగార్జున గారు అనేక బిజినెసెస్లో ఉన్నారు. కాబట్టి ఇదంతా ఎలా వస్తుందంటే అది బిజినెస్ నాలెడ్జ్ వల్లనే వస్తుంది. కానీ సార్ అదే సర్టిఫికేట్ ఇచ్చేటువంటి బిజినెస్ కోర్సెస్ అన్నీ కూడా అలానే మీరు అన్నట్టుగా వాళ్ళని ఒక ఆంటర్ప్రెన్యూర్గా లేదా ఒక లీడర్గా చేయగలిగేలాగా ఆ కోర్సెస్ అనేవి అందుబాటులోకి లేవు. సో మరి సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మరి ఆ దిశగా కోర్సెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందంటారా నిజంగా? అంటే ఇప్పుడు ఉదాహరణ మీరు అంటున్నది ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక అనుభవం లేకుండా చేయలేం. ఇప్పుడు మా నాన్న టీచర్ కాబట్టి నేను చిన్నప్పటి చూశాను కాబట్టి నాకు కొంత అనుభవం వచ్చింది కాబట్టి నేను టీచర్ కాగలిగాను. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం ఈజీ అవుతుంది, ఒక టీచర్ కొడుకు టీచర్ అవ్వడం ఈజీ అవుతుంది, ఒక సినిమా యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది కంపేర్ టు అదర్స్. అలాగే ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ కూడా అవుతాడు ఈజీగా, ఎందుకంటే నెట్వర్క్ తెలుస్తుంది కాబట్టి. అందులో తప్పు కూడా ఏం లేదు. అయితే ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మనం. అలాగే ఇప్పుడు సినర్జీలో మేము చేస్తున్నట్టు ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ బిజినెస్ నుంచి వచ్చాడు అనుకోండి, అతనికి ఒక 1 year 1.5 year 2 years ఉద్యోగం చేయమని చెప్తాం. ఆ తర్వాత నీకు సొంత బిజినెస్ పెట్టుకునే ఆలోచన క్లాస్ రూమ్లోనే రేపు పెడతాం మేము. కాబట్టి ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ అనేటువంటిది నీకు స్కిల్ వస్తుంది. స్కిల్ వచ్చిన తర్వాత నువ్వు వేరే చోట పనిచేస్తున్నావు. ఇప్పుడు ఉదాహరణకు నేను అనేక కాలేజీల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను, డైరెక్టర్గా ఉన్నాను. నాకు స్టూడెంట్స్ని ఎలా మేనేజ్ చేయడో తెలుసు, అలాగే లెక్చరర్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. అన్ని పనులు నేనే సొంతగా చేయగలిగినప్పుడు ఐఎమ్ బికమింగ్ ది ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఆ కంపెనీకి ప్రాఫిట్ ఎర్న్ చేయడంలో నేను ఒక మూల స్తంభాన్ని. ఇప్పుడు నేనే ఎంటర్ప్రెన్యూర్ అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఎంటర్ప్రెన్యూర్. ఇంకా నాకు అన్ని తెలిసినప్పుడు ఇక నేను ఇంకొకరికి ఎందుకు పని చేస్తానో నాకు నేను చేసుకోలేనా? కాబట్టి అలాగే నేను కాలేజీ పెట్టుకున్నాను. ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ విల్ బి నర్చర్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్. ముందు అనుభవం వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని సొంతగా పెట్టుకుంటే ఎంటర్ప్రెన్యూర్ అయిపోతాడు. అనుభవం ఉన్నది, అలాగే కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది. ఐడియాలు ఉన్న చోట పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి ఐడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఇట్లా ఎంటర్ప్రీనియర్స్ రావడము, కొత్త కొత్త ఎంటర్ప్రీనియర్స్, కొత్త కొత్త స్పెషలైజేషన్స్ మేము ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ సెక్టోరల్ స్పెషలైజేషన్స్ అని కొత్తవి పెట్టాము. ఇప్పుడు ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ అని ఒక కొత్త స్పెషలైజేషన్ పెట్టాము మేము. అది పెట్టి కూడా ఒక 7-8 ఏళ్ళు అవుతుంది. అయితే ఈ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్లో టెక్నాలజీ అనే ఒక ఓరియంటేషన్ ఇంత ముందు లేదు. ఇప్పుడు అగ్రి సెక్టర్లో కూడా టెక్నాలజీ యొక్క ప్రమేయం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ ఏఐని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి వచ్చింది, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఒకటి వచ్చింది, జమాలజీ అని ఒకటి వచ్చింది. ఇవన్నీ కొత్త కొత్త స్పెషలైజేషన్స్. ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఒకటి, బయోఫార్మా మేనేజ్మెంట్ ఒకటి. ఈ సెక్టోరల్ స్పెషలైజేషన్స్ అంటే ఒక అందరికీ అవసరమైనటువంటి ఒక డిష్ని తయారు చేసి అందరినీ ఆనందపరచలేం. అందుకని స్పెషలైజ్డ్ డిషెస్ తయారు చేసి ఎవరికి ఏది అవసరమో అది వడ్డించడం ద్వారా సంతృప్తిని మ్యాక్సిమైజ్ చేయొచ్చు. అందుకని సెక్టరల్ స్పెషలైజేషన్స్ పెట్టాము మేము. ఓకే ఓకే సార్, మరి ఈ కోర్సెస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు మరి నిజంగానే ఇవన్నీ నేర్చుకున్నాక ఒక సంస్థకి ఇండస్ట్రీ నుంచి ఏమైనా కంపెనీస్ అటాచ్ అయి ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఉన్న జనరేషన్. సో మరి క్యాంపస్లో దానికి తగ్గట్టుగా కీ ప్రోగ్రామ్స్ ఎటువంటివి మీరు నిర్వహిస్తారు, అలాగే మళ్ళీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటారు? అంటే బేసిక్గా ఇప్పుడు ఉదాహరణకు కొత్త కొత్త స్పెషలైజేషన్స్ ఇలా పెట్టడం వల్ల రియల్ ఎస్టేట్ బెంగళూరు నుంచి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి మంచి కంపెనీస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకు అవుతారంటే ఇలాంటి కోర్స్ ఎక్కడ లేదు కదా, వీటిని నిష్ కోర్సెస్ అంటాం. అంటే వాళ్ళకు తగినటువంటి ప్రోడక్ట్ని మేము తయారు చేసి ఇస్తున్నాం. అంటే దీన్ని టైలర్ మేడ్ ప్రోడక్ట్ అంటాం. మీకు ఎగ్జాక్ట్గా మీ అవసరానికి ఏదైతే ఉందో మేమే తయారు చేస్తాం, మాకు ఎవరు కాంపిటీషన్ లేరు. కాబట్టి మీరు ముందు మా దగ్గర చూసి, మా దగ్గర లేని పక్షంలో మీరు వేరే కాలేజెస్కి వెళ్ళి జనరల్ MBA వాళ్ళని తీసుకొని మీ రంగానికి మీరు ట్రైనింగ్ చేసుకొని ఒక 6 నెలల తర్వాత అతని సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. దానికన్నా మా దగ్గరికి డైరెక్ట్గా రావడం వల్ల మీకు ఈజీ కదా. కాబట్టి కంపెనీస్ మాకే వాళ్ళు ఫోన్లు చేస్తారు. బెంగళూరు నుంచి 2-3 కంపెనీస్ ఈ మధ్య అడిగాయి. మేము చాలా కంపెనీస్తో టైప్ చేసుకున్నాము. అందుచేత మా స్టూడెంట్స్కు ఈజీ అవుతుంది ప్లేస్మెంట్. కాబట్టి ప్లేస్మెంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం పలానా సెక్టర్కు తయారు చేస్తున్నామంటే వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు. ఏ కాలేజీలో రీటైల్ సెక్టర్ ఉంది, ఆ రీటైల్ సెక్టర్ మా దగ్గర ఒక స్పెషలైజేషన్ ఉంది. ఆ రీటైల్లో ఉండేటువంటి 4-5 కాలేజీలే ఉంటాయి. ఆ 4-5 కాలేజీలు ముందు సెర్చ్ చేస్తారు. అక్కడ దొరకకపోతే జనరల్ ప్రోడక్ట్స్ను రిక్రూట్ చేసుకొని ట్రైన్ చేసుకుంటాం. కాబట్టి మేము ఫస్ట్లో ఉన్నాం కాబట్టి లీగ్లో మాకు ఆల్వేస్ వి గెట్ అడ్వాంటేజ్. ఓకే, సో మొత్తానికి ఆ కనెక్షన్స్ వల్ల కానీ ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీ మేడ్ స్టూడెంట్స్ ఉంటున్నారు కాబట్టి టైలర్ మేడ్ ప్రొడక్ట్స్ అంటాను. రైట్ సార్, అంటే నిజంగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఎలా ఉందంటే లైక్ ఇండస్ట్రీలో ఏది అవసరం ఉందో అది మాట్లాడుతుంది, అదే పిల్లలకు వస్తుంది అని అయితే అర్థమవుతుంది. అయితే కొంచెం క్లియర్గా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి పిల్లలకి కొంచెం గన్ షాట్లో లేదా ఒక సమ్మరీగా తెలుసుకోవడానికి ట్రిపుల్ స్పెషలైజేషన్స్ అని స్పెసిఫిక్ గా చెప్తున్నారు మీ క్యాంపస్ లో, సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎక్కడ చూసినా కూడా. సో ఆ స్పెషలైజేషన్స్ ఏంటి, వాటిని పిల్లలు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు ఫంక్షనల్ స్పెషలైజేషన్స్ అంటే మార్కెటింగ్, ఫైనాన్స్, HR, తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది కొత్తది. ఇది అంటే సినర్జీలో స్టార్ట్ చేసి 7-8 ఏళ్ళ కిందటే సప్లై చైన్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాము. చాలా కాలేజీల్లో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధమైనటువంటి కాలేజీల్లో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది లేదు. అయితే దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత పెరుగుతుంది అంటే ఇప్పుడు అన్నీ మనం ఆన్లైన్లోనే కొంటున్నాం పిల్లలందరూ కూడా. ఈ ఆన్లైన్లో కొంటున్నాము అని అంటే దానికి ఒక గోడౌన్ కావాలా, వేర్ హౌస్ ఉండాలి. దాని తర్వాత అక్కడ ఆన్లైన్లో మనం బుక్ చేసినప్పుడు అది తీసుకొచ్చి మన ఇంటి దగ్గర డెలివరీ చేయాలి. ట్రాన్స్పోర్టు, స్టోరేజీ, ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. సో దానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది ఈ మధ్య కాలంలో. సప్లై చైన్ చదువుకున్నటువంటి వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సప్లై చైన్ అనేటువంటిది అనేక డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అయినప్పటికీ అనేక విద్యా సంస్థల్లో లేదు ఈ స్పెషలైజేషన్. కాబట్టి మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఈ సప్లై చైన్లో జాబ్స్ వస్తున్నాయి. అట్లాగే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి, ఇప్పుడు IT రిలేటెడ్ ఉన్నాయి, డేటా సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా బిజినెస్ అనలిటిక్స్ అని ఒకటి కోర్సు. ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అంటే ఖచ్చితంగా డేటా కావాలి, డేటా బేస్డ్ నిర్ణయాలు. ఇప్పుడు ఉదాహరణకు ఒక డాక్టరు ఒక సర్జరీ చేయాలనుకుంటే అక్కడ ఎక్కడ సర్జరీ చేయాలా అనేటువంటిది
పిన్ పాయింట్ చేయగల దాన్ని ప్రెసిషన్ టెక్నాలజీస్ అంటారు. అంటే ఇప్పుడు శరీరాన్ని కోసి అక్కడ పోయి సర్జరీ చేసే పద్ధతి ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు అది లేకుండానే ఇప్పుడు కంప్యూటర్ ద్వారా ఎక్కడుందో చూస్తున్నారు. రోబోటిక్ సర్జరీస్ వచ్చేసినాయి. అంటే మానవ నిర్మితాలు కాకుండా మానవ నిర్మితాలు ఇవి అయినటువంటి మెషినరీ ద్వారా మనం చేస్తున్నాం. దానివల్ల ఒకటి ఏంటి, ఖర్చు తగ్గుతుంది. రెండవది ఏమో ప్రెసిషన్ తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం, సక్సెస్ రేట్ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ. ఇది మనం రానున్న కాలంలో ఊహించండి, వ్యవసాయ రంగంలో ఇండియాలో వాడామనుకుందాం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఎందుకు వాడకూడదు? ఇప్పుడు చెట్టుకు నీళ్లు ఉందా లేదా, దీనికి ఎప్పుడు నీళ్లు కట్టాలి, తడి ఉందా లేదా భూమిలో ఎలా తెలియాలి? ఒక చిప్ ఉంటుంది, అదే మనకు ఇండికేట్ చేస్తుంది. హ్యూమిడిటీ అంత ఉంది ఒకటి చెప్తుంది. ఆ తర్వాత ఎప్పుడు నీళ్లు కట్టాలి, అదే బోర్ ఆన్ అవుతుంది, అదే ఆఫ్ చేస్తుంది. అంటే మనం నీళ్లు కట్టాల్సిన పని లేదుగా. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని మనం ఎందుకు అగ్రికల్చర్లో వాడకూడదు? ఇంతకుముందు ఒక ఎకరానికి మనం స్ప్రే చేయాలా ఈ పెస్టిసైడ్స్ అంటేనే చాలా కష్టమయ్యేది, భుజానికి వేసుకొని ఇలా కొట్టేవాళ్ళు రైతులు. ఇప్పుడు ఏమంటున్నావు, డ్రోన్స్ వచ్చేసినాయి. ఒక ఊరికి ఒక డ్రోన్ ఉంటే చాలు, ఆ డ్రోన్ కొనుక్కునే వాడికి ఉపాధి దొరుకుతుంది, ఆ ఊర్లో పని అంతా అవుతుంది. ఇంతకుముందు ఒక కుటుంబానికి 2 ఎద్దులు ఉండేవి, వ్యవసాయం ఉండేది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఉంటే ఊరంతా పొలం దున్నేస్తుంది. అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్, ఒకటి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అవుతుంది, తొందరగా అవుతుంది, టైమ్లీ అవుతుంది, సీజన్లో డిలే కాకుండా క్రాప్ కూడా జరుగుతుంది. అనేక క్రాప్స్ పండుగ, మల్టిపుల్ క్రాప్స్ పెరుగుతున్నాయి. దీనివల్ల వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పెరుగుతుంది కదా, ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఏంది, మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఇంటర్నేషనల్ బిజినెస్ పెరుగుతుంది. ఇలా ఒకదానికొకటి ఇప్పుడు ఈ పని చేస్తున్నాం మనం. రానున్న కాలం అది కూడా చేయం మనం. మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ మనమే ప్రాసెస్ చేసి ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ ఇండస్ట్రీస్ ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు మనకు ఖచ్చితంగా వ్యవసాయం పెరుగుతుంది, వ్యవసాయ రంగంలో ఉన్న టెక్నాలజీ పెరుగుతుంది. అందుకని మేము ఇప్పుడు ఏం చేసాము, అగ్రి ఈ-కామర్స్ అని ఒక కొత్త కోర్సు డిజైన్ చేశాము. అది కొత్తది. అంటే వ్యవసాయదారుడు మధ్యవర్తితో నిమిత్తం లేకుండా తన ప్రోడక్ట్ను హయ్యర్ రేటుకు అమ్ముకోవచ్చు. ఏ మార్కెట్లో ఎంత రేటు ఉందో మొబైల్లోనే చూసుకోవచ్చు. అతనికి డబ్బులు కూడా బ్యాంకులో పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో జామకాయలు అమ్ముకునేది, మామిడి పళ్ళు అమ్ముకునే ఆమె కూడా యూపీఐ అది ఉంటుంది. తర్వాత ఇది అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్లూజివ్ గ్రోత్ అవుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ అనేటివి ఇంతకుముందు అకౌంట్లు కూడా చాలా మందికి ఉండేవి కాదు. అట్లా అగ్రికల్చర్ సెక్టర్లో ఈ రెవల్యూషన్ వచ్చింది అనుకోండి, ఇమాజిన్ 10 years లోపల భారతదేశం ఎంత వృద్ధి చెందుతుందో. కాబట్టి అగ్రికల్చర్ స్టూడెంట్స్కి బైపీసీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు టెక్నాలజీ అంటే భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టి బేసిక్ టెక్నాలజీకి ఏం అవసరమైన అవి నేర్పించినట్టయితే ఒక 6 months లోపల వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతారు. కాబట్టి అగ్రి ఇంజనీరింగ్, అగ్రి టెక్నాలజీ మేము కోర్సులో ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు కొత్తగా డిజైన్ చేశాం. అగ్రి ఫుడ్ అండ్, ఇంతకుముందు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ABM అనేవాళ్ళు, ఇప్పుడు ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ అంటున్నాము. ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ టెక్నాలజీ అంటున్నాం మేము. టెక్నాలజీ కూడా చేశాం. అంటే ఎప్పటికప్పుడు తనను తాను రూపాంతరం చెంది తనను తాను మార్చుకొని అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్ డిజైన్ చేసుకోవడము. దానికి ఇనిషియల్గా సిలబస్ డిజైన్ చేసుకొని టీచర్లను వెతుక్కోవడం కూడా కష్టం ఉంది, ఒక 1 year. ఆ తర్వాత ఇక రోల్ అవుతుంది. అది మా స్టూడెంట్స్ మళ్ళీ మాకు విద్యార్థులు టీచర్లుగా వస్తారు కొంతకాలానికి. రైట్ సూపర్. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది 18 years సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయగలిగారని. సో మరి నిజంగా ఇంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి కరికులం ఉన్న ఈ క్యాంపస్లో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, పేరెంట్స్కి అయినా లేదా స్టూడెంట్స్ అయినా వెంటనే అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే చాలా మినిమల్ ఫీజ్ అని కూడా విన్నాను నేను, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అని. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అంటే? యూజువల్గా ఇప్పుడు బిజినెస్ ఎడ్యుకేషన్ అనగానే చాలా కాస్ట్లీ అయిపోతుంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ 10 లక్షలు 15 లక్షలు. అసలు విద్యార్థులు కూడా ఆలోచన లేకుండా ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెడతారో అర్థం కావట్లే. నిజానికి ఇప్పుడు లోన్ తీసుకుంటారు, 15 లక్షలు 10 లక్షలు లోన్ తీసుకుంటే అది తీర్చడానికి ఇంకొక 5 ఏళ్ల కాలం పడితే ఇది 20 లక్షలు అవుతుంది కదా. 20 లక్షల కాలంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఈఎంఐలు కడితే డబ్బులు అప్పు తీరుతుంది? కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్. మీరు చదవబోయే డిగ్రీ బిజినెస్ డిగ్రీ కదా, కాబట్టి మీకు ఆ బిజినెస్ సెన్స్ తెలియకుండా మీరు అలా అన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు? ఒకటి, సినర్జీలో చాలా తక్కువ ఫీజు ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, మా దగ్గర అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే ఏఐసిటి అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్ కాబట్టి ఏఐసిటి నామ్స్ ప్రకారము 50% పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. తర్వాత క్యాట్ మ్యాట్ ఆత్మ ఇలాంటి టెస్ట్ ఒకటి తీసుకొని ఉండాలి. తర్వాత ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, అడ్మిషన్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ సింపుల్ ప్రాసెస్. అందరికీ ఒకటే ఉంటుంది, ఏ బిజినెస్ స్కూల్కైనా ప్రాసెస్ ఇదే ఉంటుంది. కాబట్టి మా దగ్గర స్పెషలైజేషన్స్ ఎన్నుకునేటప్పుడు వాళ్ళు A3 ట్రిపుల్ స్పెషలైజేషన్ అన్నాం కదా, 2 మాత్రము తప్పనిసరిగా ఈ సెక్టర్లో ఎన్నుకోవాలి.
ఏవి మన బిజినెస్ ఫంక్షనల్ స్పెషలైజేషన్స్. ఒకటి సెక్టోరల్ తీసుకోవచ్చు. సెక్టోరల్ అంటే అగ్రి బిజినెస్ నుంచి వచ్చిన అగ్రికల్చర్ సెక్టర్ తీసుకోవచ్చు. ఫార్మస్యూటికల్ బి ఫార్మసీ చదివి వచ్చిన వాళ్ళు ఏ రంగం నుంచి వస్తే అది వాళ్ళకి నచ్చింది అది. తీసుకోవచ్చు. దానికి ఒకటి కారణం ఏంటంటే 4 ఏళ్ళు చదివినటువంటి మీ డిగ్రీని ఊరికి వృధాగా పక్కన పడేసి జనరల్ మార్కెటింగ్ చేస్తాను నేను, పెన్నులు అమ్ముతాను, పుస్తకాలు అమ్ముతాను అంటే కుదరదు కదా. 4 ఏళ్ళ యొక్క నాలెడ్జ్ని కూడా అది ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ డొమైన్లో మీరు ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, అతను బిఈ సివిల్ చేశాడు అనుకోండి, అతను మా దగ్గర వస్తే మేము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్లో అతన్ని తీసుకోమని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, అతనికి సివిల్ నాలెడ్జ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉంది ప్లస్ మేనేజర్ ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ రెండు కలిస్తే కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. రైట్ సార్, మరి ఫైనల్ గా అంటే నిజంగా ఎవ్రీథింగ్ ఒక కొంచెం ప్రాసెస్ కూడా అంత లీగల్ గా అంటే ప్రాపర్ గా ఉందన్నమాట. సో ఫైనల్ గా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి అండ్ యంగ్ జనరేషన్ తల్లిదండ్రులందరికీ కూడా సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి అండ్ ఒకవేళ ఈ కాలేజ్ చూస్ చేసుకుంటే ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి మీరు ఏం చెప్తారు 2 మాటల్లో? సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇది సంసారపక్షమైన కాలేజ్, అంటే పోకడ ఎక్కువగా ఉండదు. నెంబర్ 1, సినర్జీలో ఎందుకు చేరాలని అంటే అత్యుత్తమమైన విద్య, ఉజ్వలమైన భవిష్యత్తు, ఈ రెండే. అంటే తప్పనిసరిగా మీకు జాబ్ వస్తుంది, ఒకటి కాదు 3-4 జాబులు వస్తాయి. అది మీ బాధ్యత కాదు, అది ఇన్స్టిట్యూషన్ బాధ్యత, అది మేము తీసుకుంటాం. ఖచ్చితమైన జాబ్ వస్తుంది. కానీ ఎంత శాలరీ వస్తుంది అనేటువంటిది ఈ 2 ఏళ్ళు ఎంత కష్టపడితే అంత శాలరీ వస్తుంది. ఈ 2 ఏళ్ళు కష్టపడితే 20 ఏళ్ళు సుఖపడతారు. ఈ 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తే 20 ఏళ్ళు కష్టపడతారు. అది చాయిస్ ఇస్ టు ది స్టూడెంట్స్, చాయిస్ ఇస్ యువర్స్. అయితే ఒకటి ఫస్ట్ ఏంటి అంటే సినర్జీలు చదవాలంటే అద్భుతమైన ఎడ్యుకేషన్, టాప్ క్లాస్ ఫ్యాకల్టీ కావాలి మీకు, మంచి టీచర్లు బోధన చేయాలంటే సినర్జీలో చేరాలి. అద్భుతమైనటువంటి హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి అక్కడ, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్. నెంబర్ 3, 100% జాబ్ గ్యారంటీడ్. మీ స్కిల్లే మీకు గ్యారంటీ ఇక్కడ. అందుచేత మంచి జాబ్ కావాలా, మంచి విద్య కావాలా, నాకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ భవిష్యత్తు కావాలనుకుంటే సినర్జీలో చేయాలి. ఎంజాయ్ చేయడానికి మాకు కాలేజ్ కావాలనుకుంటే సినర్జీకి రావద్దు. సింపుల్ లాజిక్. సూపర్. సో డైరెక్ట్ గన్ షాట్ పాయింట్ చెప్పేశారు. సో నిజంగా మీ కెరియర్ మీద మీరు సీరియస్ గా ఉంటే గనక మీరైనా లేకపోతే మీ తల్లిదండ్రులైనా కూడా ఒకవేళ వాళ్ళతో మాట్లాడితే క్లియర్ గా ఈ క్యాంపస్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి ఎడ్యుకేషన్ కరికులం ఉందని చాలా డీటెయిల్డ్ గా సార్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. సో మీరు లేట్ చేయకుండా, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేసి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. లేదంటే మన షామీర్పేటలో ఉన్నటువంటి సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ ని కూడా విజిట్ చేయొచ్చు.